పర్సనల్ మంత్ 3 వాళ్ళకి మాత్రం ఏప్రిల్ నెల మాత్రం సూపర్ అండి. హాయిగా, హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా సూపర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ ఏప్రిల్ మంత్ మొత్తం. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం పర్సనల్ మంత్ 3 వాళ్ళకి ఏప్రిల్ మంత్ అనేటువంటిది ఏ విధంగా ఉండిద్ది అనేటువంటిది ప్రిడిక్షన్ అనేటువంటిది. దీంట్లో మనం మీకు ఆర్థిక విషయాలు కానివ్వండి, లేదంటే మానసికంగా, శారీరకంగా అంటే ఏ విధంగా ఉంటుంది, అలానే ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, లేదంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఆఫీస్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా అన్నిటి గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరికైనా సరే మీకు పర్సనల్ మంత్ అనేటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. దాని ప్రకారం మీ పర్సనల్ మంత్ అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరొక విషయం అంటే, చాలామంది మా కాంబినేషన్ ఏంటంటే రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్ ఏంటంటే మాకు తెలియట్లేదని అడుగుతున్నారు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా కూడా మీ రూలింగ్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ అనేటువంటి దాన్ని నేను మీకు కామెంట్లో రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక మనం ఏప్రిల్ మంత్ గురించి పర్సనల్ 3 వాళ్ళకి కనుక మనం మాట్లాడుకుంటే కనుక, సో వీళ్ళకి మనం వ్యక్తిగతంగా అంటే పర్సనల్ లైఫ్ అంటే లవ్ కానీ, రిలేషన్ కానీ, లేదంటే ఫ్యామిలీ లైఫ్ కానీ చూసుకుంటే ఈ మంత్ మాత్రం వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా జయప్రదంగా ఉంటుంది, సృజనాత్మకంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉండేటువంటి అనుభవాలు అనేటువంటి వీళ్ళకి ఎక్కువగా కలిగేటటువంటి అవకాశం ఉందండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే, రిలేషన్ పరంగా చూసుకుంటే ప్రేమ వ్యవహారాలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కానీ, ఇలా లవ్ రిలేషన్కి సంబంధించిన కొంత చూసుకుంటే కనుక, లేదంటే బ్యాచులర్స్ కనుక చూసుకుంటే, ఎవరైతే ఇప్పటివరకు కూడా ఒంటరిగా ఉన్నారో వాళ్ళ జీవితంలోకి తమ ఇష్టసఖి కానివ్వండి, లేదంటే అటువంటి వాళ్ళు తమ మనసుకి దగ్గరైనటువంటి వాళ్ళు జీవితంలోకి ప్రవేశించేటువంటి అవకాశం కనిపిస్తుంది. పెళ్ళైన వాళ్ళకైతే మాత్రం వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏవైతే ఉందో ఆ రిలేషన్ అనేటువంటిది, ఆ బంధం అనేటువంటిది బలోపేతమైనటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చిన్న విషయం ఏంటంటే, అతిగా మాట్లాడటం వల్ల కొన్ని చిన్న చిన్న వాగ్వివాదాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో కాబట్టి అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే చిలికి గాలివానై పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకుంటే సరిపోతుందండి. ఇక కుటుంబ సంబంధాలు కనుక చూసుకుంటే, కుటుంబ సంబంధాలు అనేటువంటిది చాలా ప్రశాంతంగా నడుస్తుందండి. సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, స్నేహపూర్వకంగా, అసలు ఒక కుటుంబం అంటే ఇంత అద్భుతంగా ఉండాలి, కుటుంబంలో రిలేషన్ అనేటువంటిది ఇంత అద్భుతంగా ఉండాలి అనేటువంటి విధంగా లైఫ్ అనేటువంటిది ఈ మంత్ బాగుంటుంది అండి. ఇక మిత్రులతో కూడా చాలా సరదాగా ఉంటుంది. ఇక పెద్దల యొక్క ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ మంత్ అంతా కూడా రిలేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక మీకు సంబంధించినటువంటి మెంటల్ రిలేషన్ కనుక చూసుకుంటే, అంటే భావోద్వేగం అంటాం కదా, మనం భావోద్వేగాలు గురవుతాం కదా, ఇది అంటే రిలేషన్ పరంగా మెంటల్ రిలేషన్ కనుక చూసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో నిండి ఉండేటువంటి మంత్ ఇది. అలానే ఇంకో విషయం ఏంటంటే, మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండే మంచిదండి. కాకపోతే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎక్కువైపోయి, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, అది ఎక్కువైపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం మీరు ఆత్మ విమర్శన అనేటువంటి చేసుకోండి. మీలో మీరు గత కొన్ని రోజులుగా ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఏ విధంగా చేయాలనేటువంటిది ఖచ్చితంగా కూడా మీరు ఒకసారి మీకు మీరుగా ఆలోచించడం అనేటువంటిది మంచిది. సో ఏవైతే ఈ మెంటల్ స్టేట్ ఉందో, లేదంటే ఈ మానసికమైనటువంటి పరిస్థితి ఉందో, ఈ మానసికమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కొంచెం మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా కూడా కనీసం ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు మెడిటేషన్ అనేటువంటిది చాలా మంచిదండి. ఖచ్చితంగా మెడిటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఉద్యోగస్తులు కనుక మనం చూసుకుంటే, ఉద్యోగస్తులకి కమ్యూనికేషన్ అనేటువంటి చాలా కీలకంగా మారేటటువంటి మంత్ అండి ఇది. అలానే మీ యొక్క వర్క్ ప్రొఫిషియన్సీ ఏదైతే ఉందో, ఎఫిషియన్సీ కానివ్వండి, ఎఫెక్టివ్నెస్ కానివ్వండి, అది మీకు మీరుగా నిరూపించుకోవాల్సినటువంటి సమయం అండి ఇది. అలానే మీ మాటలతో ఎదుటి వాళ్ళని, లేదంటే మీ యొక్క పై వాళ్ళని ఆకర్షించుకునేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీ ఐడియాలని మీ పై వాళ్ళకి చెప్పడం ద్వారా, అంటే మీ బాసులకి వాళ్ళకి చెప్పడం ద్వారా ఆ ఐడియాలజీ అనేటువంటిది వాళ్ళు ఆహ్వానించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే ఎవరైతే మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే ట్రైనింగ్ వంటి రంగాలు ఉన్నారో వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉండేటువంటి సమయం అండి ఇది. కాకపోతే ఏంటంటే ఒక చిన్న కాషన్, అంటే ఒక హెచ్చరిక అనుకోండి, ఏవైతే మీరు అంటే మీకు మీరుగా అనవసరమైనటువంటి విషయాలు ఇది ఖచ్చితంగా మనం మొదలు పెట్టాలి అనే
దాన్ని మీరు అనుకుంటారో కొంచెం దాని మీద ఎక్కువ వర్క్ చేసేటువంటి ప్రభావం చూపించండి. ఎందుకంటే ఆ వర్క్ మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయడం కోసం చాలా అంటే చాలా కష్టపడవలసినటువంటి అవసరం వస్తుంది. కానీ ఆ పని అనేటువంటిది ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉందండి. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటేనండి, కొత్త కొత్త బ్రాండింగ్స్, కొత్త కొత్త ప్రచారాలు, కొత్త కొత్త ఉత్పత్తులు ఏవైతే మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారో దానికైతే కొంచెం మంచి టైమేనండి. ఇక క్రియేటివ్ ఆలోచనలు, మార్కెట్కి డిమాండ్కి అనుగుణంగా కొత్త కొత్త ఆలోచనలు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ఏదైతే మీ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ ఉంటారో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి పెంచుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ ప్రొడిక్షన్ అనేటువంటి జనరల్ ప్రొడిక్షన్ మనకి కొంత మేరకు కరెక్ట్గానే ఉంటుందండి. సో మనకు ఉన్నటువంటి నెగిటివ్స్ అనేటువంటిది పాజిటివ్స్ అనేటువంటి లైఫ్లో వస్తూనే ఉంటాయి. కాకపోతే మన నేమ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి వానికి అనుగుణంగా ఉండి మన సిగ్నేచర్ అనేటువంటిది మన ప్రొఫెషన్కి, మన యొక్క వృత్తికి కానివ్వండి, లేదంటే మన బిజినెస్లకి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉంటే నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది గ్రాడ్యువల్గా తగ్గుతూ పాజిటివ్ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే, లేదంటే మీ యొక్క సిగ్నేచర్ వేదిక్ సిగ్నేచర్ కావాలన్నా, ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే, స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీకు సంబంధించినటువంటి ఫైనాన్స్ పరంగా లేదంటే మనీ పరంగా చూసుకుంటే కనుక ఆదాయం అనేటువంటిది మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఎక్స్ట్రా ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రా ఇన్కమ్స్కు సంబంధించినటువంటి సోర్సెస్ అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందండి. ముఖ్యంగా అంటే ఎంటర్టైన్మెంట్కి కానివ్వండి, లేదంటే గిఫ్ట్లకు కానివ్వండి, జర్నీస్కి కానివ్వండి, వీటికి ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుంది. సో ఎవరైనా సరే షేర్ మార్కెట్లో ఇప్పటి వరకు కూడా అనుభవం ఉన్న వాళ్ళకి కొంతమేర స్పష్టత ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఇక సేవింగ్స్ కనుక చూసుకుంటే పొదుపు కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న మోసపూరితమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న మోసపూరితమైనటువంటి పరిస్థితులు అనేటువంటి కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ, ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానివ్వండి, లేదంటే ఇంకేదైనా విషయాలు ఏమైనా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. అలానే కొత్త కొత్త ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కూడా వెళ్తూ ఉంటారండి. సో అంటే మీకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కనుక మెరుగు అవ్వాలి అంటే కనుక ఈ మంత్ కొంచెం మీరు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని ఒక 108 సార్లు ప్రతిరోజు కూడా మీరు పారాయణ చేయడం అనేటువంటిది చాలా బాగుంటుందండి. ఇక మనం స్టూడెంట్స్ కానీ చూసుకుంటే అందరికీ తెలిసిందేనండి, ఏప్రిల్ మంత్ అంటేనే ఎగ్జామ్స్ మంత్ మనందరికీ తెలిసిందే. సో ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏదైతే మనకి పర్సనల్ మంత్ 3 వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలతో చక్కని అవకాశాలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో మీరు కనుక కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ, లేదంటే సృజనాత్మకమైనటువంటి రంగాలు అంటారు కదా, అడ్వర్టైజ్మెంట్ రంగం కానీ, సోషల్ మీడియా రంగం కానీ, అంటే మీ యొక్క టాలెంట్ అంటే మీ యొక్క మెంటల్ ఎబిలిటీస్ని, మీకున్నటువంటి సృజనాత్మకతని మీరు నిరూపించుకునేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు బాగా షైన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి. సో చదవాలి అన్న మనసు ఉంటుంది కానీ నిర్దిష్టమైనటువంటి లక్ష్యం లేకుండా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే గందరగోళంలోకి వెళ్లకుండా ప్రతిరోజు కూడా కొంత సరైనటువంటి టైం టేబుల్తో మీరు కరెక్ట్గా వెళ్ళటం మంచిదండి. ఇక పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ప్రశ్నాపత్రం అనేటువంటిది 1-2 సార్లు జాగ్రత్తగా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మీరు రాసేటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానము ప్రశ్న నెంబర్ అనేటువంటిది కరెక్ట్గా వేస్తున్నామా లేదా, అలానే మన ప్రశ్న సరిగ్గా మనం అర్థం చేసుకున్నామా లేదని 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని క్వశ్చన్స్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. కొంచెం ఇక్కడ గందరగోళానికి లోనైనటువంటి అవకాశం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ స్టడీస్ కన్నా సరే వ్యక్తిగతంగా చదవటం అనేటువంటిది మీకు మంచి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో లక్ష్మీదేవి మంత్రాన్ని ఆల్రెడీ ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు చదివితే బాగుంటుంది. ఇక మనకి సరస్వతీదేవి మంత్రం కానీ, విఘ్నేశ్వరుని యొక్క మంత్రం కానీ కనీసం రోజుకి 108 సార్లు చదవటం అనేటువంటిది మీకు శుభప్రదంగా ఉంటుందండి. ఇక డివోషనల్ పరంగా చూసుకుంటే మీరు బయటకి ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించినా సరే
ఇంటర్నల్గా కొంత ఏదో కాన్ఫిడెన్స్ లేకపోవటం, అంటే మనసంతా ఒక వెలితిగా ఉండటం, ఏంటో సాధించాలనుకొని ఏం సాధించలేకపోతున్నాము ఏంటి అనేటువంటి తర్జనలు అనేటువంటి మనసులో కొంచెం ఇబ్బంది పడుతుంటారండి. సో ఈ ఇబ్బందులు అనేటువంటిది లేకుండా ఉండటం కోసమే నేను మిమ్మల్ని మెడిటేషన్ అనేటువంటిది చేయమని చెప్పాను. సో ఈ నెలలో ప్రతి గురువారం కూడా గురు పూజ చేయడం, ఆదివారం కూడా సూర్యారాధన చేయడం అనేటువంటిది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఏదో ఒక మంత్రాన్ని మీరు ఏదో ఒక భగవంతుడి మంత్రాన్ని, బీజాక్షరం అయినా పర్లేదండి, ఏ గురువు కూడా మీకు మంత్రం అనేటువంటిది ఉపదేశం అనేటువంటిది లేకపోతే మీరు విఘ్నేశ్వరుని గుడికి వెళ్ళి ఆ విఘ్నేశ్వరుని లేదంటే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి నువ్వే నా గురువయ్యా, నీ దగ్గర నుంచి నేను పలానా మంత్రాన్ని నేను మంత్ర సాధన చేయాలనుకుంటున్నానని చెప్పేసి మీరు ఆ మంత్రాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఉపదేశం పొందినట్టుగా ప్రతిరోజు కనీసం 108 సార్లు సాధన చేయండి అండి. అంతకంటే ఎక్కువ అసలు 108 సార్లు సాధన చేయండి ప్రతిరోజు. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి మార్పులు అనేటువంటివి జీవితంలో వస్తాయండి. సో ధ్యానం, నమస్కారం, అలానే మీకు వచ్చినటువంటి విధంగా భగవంతుణ్ణి ప్రార్థించడం అనేటువంటిది నెమ్మదిగా మీకు జీవితంలో ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి వెలితిగా ఉన్నటువంటి దాన్ని తీసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో ఈ నెలలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటే కనుక పొగరు, అహంకారం అనేటువంటి తగ్గించుకోండి. మాటలు కొంచెం స్మూత్గా నిదానంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీ మీద ఈ నెల ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, లేదంటే ఫ్రీనెస్ అనేటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి. అలానే చాలా పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేసేటువంటి పరిణామాలు కూడా నెగిటివిటీకి దారి తీసేటువంటి ప్రయత్నం కనిపిస్తుందండి. కాబట్టి ఈ మంత్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చూడండి. కాబట్టి ఈ మంత్ మనం మొత్తంగా కనుక చూసుకుంటే జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయండి, స్నేహాలు ఏర్పడతాయి, కొత్త సృజనాత్మకమైనటువంటి పనులు అనేటువంటి మంత్రులు వస్తాయి. అలానే ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి వ్యవహారం కూడా మీకు కనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా విషయాన్ని ఈ మొత్తాన్ని కూడా ఆదరించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి వీడియోని షేర్ చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.